అభిషేక్ శర్మ 20 ఓవర్లు బ్యాటింగ్ చేశాడు. 135 రన్స్ చేశాడు. దాంట్లో 10 4లు 10 6లు ఉన్నాయి. అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్, ఇషాన్ మలింగ సూపర్ బౌలింగ్, తర్వాత వచ్చేసి ఇక్కడ అక్షర్ పటేల్ యొక్క వర్స్ట్ కెప్టెన్సీ, ఇలాంటివన్నీ చూసుకుంటే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వర్స్ట్ కెప్టెన్సీ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్నిసార్లు టాస్ గెలిచినా కానీ అక్షర్ పటేల్ అయితే మ్యాచ్లు అయితే గెలిపలేకపోతున్నాడు. ముఖ్యంగా చూసుకుంటే ఒక ప్లేయర్గా ఫెయిల్ అయ్యాడు, ఒక కెప్టెన్గా కూడా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ వచ్చేసి నితీష్ రాణాకు బౌలింగ్ ఇవ్వడం ఏంటి, ముఖ్యంగా చూసుకుంటే అంత మంచి బౌలర్లు ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే అతను అంత డీప్గా బ్యాటింగ్ రావడం ఏంది, ముఖ్యంగా అక్కడ కుల్దీప్ యాదవ్ కంటే కొంచెం ముందు ఒక నెంబర్ ముందు అయితే వచ్చాడు. సో ఇటువంటి చాలా తప్పులు అయితే చేశాడు. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా వచ్చేసి ఇషాన్ కిషన్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కానీ అక్కడ వచ్చేసి రన్అట్ కావడం వల్ల అయితే అతను తొందరగా అవుట్ అయిపోయాడు. లేకుంటే ఈవెన్ ఆ క్లాస్ అని ఆడిన ఇన్నింగ్స్ కూడా ఇషాన్ కిషన్ ఆడిండేవాడు. సో ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటిలో ఈ వీడియోలో చర్చించుకుందాం. మ్యాచ్ నెంబర్ 31 SRH వర్సెస్ DC. మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పర్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసి టాస్ గెలిచిన DC అయితే ఫీల్డింగ్ తీసుకుంది. వరుసగా ఏ మ్యాచ్ జరిగినా కానీ ఇక్కడైతే టాస్ ఓడిపోతున్నాడు ఇషాన్ కిషన్, కానీ మ్యాచ్లు అయితే గెలిపిస్తున్నాడు. సో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినటువంటి SRH అయితే చాలా మంచి స్టార్టింగ్ అయితే దొరికింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అయితే అద్భుతమైన పార్ట్నర్షిప్ని అయితే అందించారు. శర్మ, ట్రావిస్ హెడ్ 97 రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ట్రావిస్ హెడ్ మంచిగా యాక్సిలరేట్ చేస్తున్న టైంలో అయితే అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ చూసుకుంటే చాలా మంచి ఆరంభం ఇలా చూసుకుంటే, ఎందుకంటే చాలా వరకు అయితే వీళ్ళు మంచి స్టార్టింగ్ లెవెల్ లాగా స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డారు ఈ డెకౌట్లు అలా అయిపోయి. సో ఇక్కడ చూసుకుంటే చాలా మంచిగా అయితే ఇద్దరు ఆడారు. ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇషాన్ కిషన్ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఎక్కువసేపు అయితే ఆడలేకపోయాడు ఆ రన్అట్ వల్ల. కానీ అతను ఆడుతున్నంతసేపు అయితే చాలా మంచి షాట్లు అయితే కొట్టారు. 2 4లు 2 6లతో అయితే 37 రన్స్ అయితే చేశాడు. ఇషాన్ కిషన్ తర్వాత అయితే మొత్తం ఇక్కడ విధ్వంసం స్టార్ట్ అయింది. ఒక అభిషేక్ శర్మ తర్వాత వచ్చేసి క్లాసన్, ముఖ్యంగా క్లాసన్ 13 బాల్లో 37 రన్స్ అయితే చేశాడు. ఇంకొన్ని బాల్ ఉంటే ఈజీగా అయితే కూడా హాఫ్ సెంచరీ చేసుకునేవాడు ఈ మ్యాచ్లో. 3 4లు 3 6లతో అయితే 37 రన్స్ చేశాడు. ఇతను స్ట్రైక్ రేట్ చూసుకుంటే 284. అంతలా జరిగింది విధ్వంసము. ఇక్కడ వచ్చేసి అభిషేక్ శర్మని చాలా వరకు అయితే ప్రైజ్ చేయాలి. ఎందుకంటే అతను వచ్చేసి ఎలా ఉంటుందంటే ఆట స్టార్టింగ్ నుంచి 6లు కొట్టడం, అది కూడా స్లైస్ చేయడం, అలా చేయడం, అక్కడ ఈజీగా క్యాచ్లు అయితే వస్తుంటాయి అతను ఆడుతున్నప్పుడు ఆఫ్ సైడ్. సో అటువంటి ఛాన్సులు కూడా ఇచ్చాడు, కానీ వీళ్ళైతే క్యారీ చేయలేకపోయారు. ఇంకోటి ఏంటంటే అతను త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ ఆడడం అంటే చాలా వండర్ఫుల్ ఇన్నింగ్స్. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా ఇంత ఆడేది కాదు. అక్కడ వచ్చేసి మంచి స్టార్ట్ లభించినా కానీ 8 అవర్స్ 9 అవర్స్ అలా ఈవెన్ 10 అవర్స్ బిలో అయితే వెళ్ళిపోయేవాడు. సో ఇక్కడ చూసుకుంటే అలాంటి ఏం జరగలేదు, లాస్ట్ వరకు అయితే ఆడు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఢిల్లీ వర్స్ట్ బౌలింగ్ చేసింది. అదేంటంటే స్టార్టింగ్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్ అనేది వర్కౌట్ అవుతుంది, వికెట్ తీయొచ్చు అనే ఒక వరస్ట్ ప్లాన్తో అయితే DC వచ్చింది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ సరిగా ఆడలేడు, తర్వాత అభిషేక్ శర్మ కూడా వరల్డ్ కప్లో వచ్చేసి చాలాసార్లు అలా అవుట్ అయ్యాడు. సో ఆ ప్లాన్ అయితే DC ఇక్కడ అప్లై చేద్దామని చూశారు, కానీ ఇదైతే బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే నితీష్ రాణా ఫస్ట్ ఓవర్ బాగా వేశాడు, తర్వాత 3 ఓవర్లు ఊచకోత అతనికి. ముఖ్యంగా చూసుకుంటే అభిషేక్ శర్మ ఒక ఓవర్లో వచ్చేసి 23 రన్స్ చేశాడు. ఆ ఓవర్లోనే అన్లక్కీగా అయితే ఇషాన్ కిషన్ అయితే రన్అట్ అయిపోయాడు. సో ఇంత దారుణమైన బౌలింగ్ వేస్తున్నా కానీ అతనికి పదే ఓవర్లు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ అక్షర్ పటేల్ యొక్క కెప్టెన్సీ కూడా వరస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ధైర్యం చేయాలి కదా. ఎందుకంటే ఒకప్పుడు క్రికెట్ ఎలా ఉండిందంటే పోటీగా ఉండింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లే కావాలంటే కుదరదు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ వచ్చినప్పుడు ఓన్లీ రైట్ హ్యాండ్ బౌలర్లు, స్పిన్నర్స్ ఇలా కావాలంటే కుదరదు. ఏంటంటే పోటీగా ఆడాలి. ఇప్పుడు హర్భజన్ సింగ్ కానీ, అనిల్ కుంబ్లే కానీ, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ కానీ ఇలాంటి వాళ్ళందరూ వందల వికెట్లు తీసుకున్నారంటే ఓన్లీ వాళ్ళందరూ రైట్ హ్యాండ్ బౌలింగ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వికెట్లే తీసుకున్నారా? లేదు కదా, అందరినీ అవుట్ చేశారు. సో ఇప్పుడున్న స్థితిలో అటువంటి బౌలింగ్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది వచ్చేసి మొత్తం మార్చింది వచ్చేసి IPLలోనే. ముఖ్యంగా చూసుకుంటే మహమ్మద్ నబీ అనే అతను ఉండేవాడు. అతను వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయరు. సో అతను ఇలా ఎక్కువ సార్లు అయితే యూజ్ చేసుకున్నారు, ముఖ్యంగా ఇండియాలో IPLలో కానీ, తర్వాత వచ్చేసి కరేబియన్ ప్రీమియర్లో కానీ. సో అతనికి వచ్చేసి స్టార్టింగ్లోనే పవర్ ప్లేలో ఓవర్లలో ఇవ్వడం, 4 ఓవర్లు వేసి బయటికి పోవడం ఇలా అయితే ఉండేది. సో ఇక్కడ అలాంటివి అప్లై చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే నితీష్ రాణా అంత పెద్ద బౌలర్ ఏం కాదు. సో ఫస్ట్ ఓవర్ ఇచ్చాడు, పర్వాలేదు ఇచ్చాడు, వికెట్ అయితే రాలేదు కదా. తర్వాత ఓవర్లో కొట్టించుకున్నాడు, 2 ఓవర్లకు 20 పైన ఇచ్చినాడు. సో మళ్ళీ అతనికి ఎందుకు ఇవ్వాలి? అక్షర్ పటేల్ 2 ఓవర్లు వేయొచ్చు కదా. అక్షర్ పటేల్ ODIలో కానీ, తర్వాత వచ్చేసి T20లో కానీ, ఈవెన్ టెస్ట్లో కానీ అద్భుతంగా ఆడతాడు. అన్నిట్లో అతను ఆడే ప్లేయరు. ఓన్లీ టెస్ట్లకో T20లకో పరిమితం అయ్యే ప్లేయర్ కాదు. ఈవెన్ అతను వచ్చేసి చాలాసార్లు T20 వరల్డ్ కప్లో కూడా ఇండియా క్రూషియల్ టైంలో వికెట్లు పోయినప్పుడు కోహ్లీతో కలిసి ఆడినాడు ఫైనల్లో కూడా. సో అటువంటి ప్లేయర్ ఈరోజు బ్యాటింగ్ ఎందుకు అంత తొందరగా రాలేకపోయాడు? మిల్లర్ వాళ్ళందరికంటే ముందు కూడా రావచ్చు కదా, నువ్వు నిరూపించుకోవచ్చు, మ్యాచ్ గెలిపించవచ్చు కదా. సో 8th పొజిషన్లో రావడం ఏంటి? అక్కడ కుల్దీప్ యాదవ్ కంటే ఒక నెంబర్ ముందు. సో ఇటువంటి చాలా తప్పులు అయితే చేశాడు. ఇతనైతే కెప్టెన్ ఫిగర్ అయితే కాదనిపిస్తుంది. ఇక్కడ రాహుల్ కానీ ఇంకెవరైనా కెప్టెన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ అంత మంచి కెప్టెన్సీ అయితే కాదు. అతని కారణంగానే ఇక్కడైతే ఇబ్బంది అయితే జరిగింది. ముఖ్యంగా అక్కడ వచ్చేసి అతను 2 ఓవర్లు వేయచ్చు, అప్పుడైతే అక్కడ 2 ఓవర్లు అతని తగ్గేటే కదా.
నితీష్ రాణాకి. సో ఇక్కడ వచ్చేసి వేసిన బౌలింగ్లో కొట్టడం వల్లే 240 స్కోర్ అయితే వచ్చింది. సో ఈ 240 స్కోర్ని చేజ్ చేయడం ఈజీగా ఉండదు. ఎప్పుడైనా కానీ 200 బిలో 210 అలా ఉంటే ఓకే, కానీ 220, 230, 240 అంటే మనం మ్యాచ్కి ముందు బ్యాటింగ్ చేయడానికి వచ్చే లోపల మనం అయితే ఆల్మోస్ట్ ఓడిపోయినట్టు లెక్క ఉంటుంది. ఎందుకంటే అంత స్కోర్ని చేజ్ చేయడం అంటే అంత ఈజీగా ఉండదు. ఓవర్కు 10 కొట్టడమే కష్టం ఉన్నప్పుడు ఓవర్కు 12, 13, ఈవెన్ లాస్ట్కి వచ్చేసరికి 15, 16 కొట్టాలంటే అది కొట్టేదేం కాదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ 4 ఓవర్లు అనేవి వరస్ట్గా తయారైనాయి. ముఖ్యంగా చూసుకుంటే రాజస్థాన్తో ఆడిన మ్యాచ్లో కూడా అక్కడ వచ్చేసి 4 ఓవర్ల వల్ల రాజస్థాన్ అయితే 153 కూడా చేశారు. ఆ రోజు కూడా అలాగే జరిగింది. రాజస్థాన్ కేకేఆర్ మ్యాచ్లో కూడా ఇలాంటి తప్పే చేశారు. అదేంటంటే గ్రీన్ 2 ఓవర్లు వేశాడు, తర్వాత రమణదీప్ సింగ్ 2 ఓవర్లు వేశాడు, వీళ్ళిద్దరు కలిసి 53 రన్స్ ఇచ్చారు. సో అక్కడ 130 లోపల ఉండే స్కోర్ని 150 చేసి తర్వాత ఓడిపోయి దానికి వచ్చి మళ్ళీ గెలిచారు కేకేఆర్ అక్కడ. కానీ ఇక్కడైతే అది కాదు కదా, 240 అబౌవ్ స్కోర్ని చేంజ్ చేయడం అంటే అంత ఈజీగా ఉండదు. అదే జరిగింది ఇక్కడ. ఎస్ఆర్హెచ్ అంత స్కోర్ చేయడానికి కారణం ఏంటంటే 4 ఓవర్లు అనేవి వరస్ట్గా పోయినాయి. సో ఆ 4 ఓవర్లలో ఒక 50 రన్స్ రావడం అనేది ఇలా కొంచెం కలిసి వచ్చింది ఎస్ఆర్హెచ్. లేదంటే 200, 220 బిలో అయితే స్కోర్ ఉండేది. 2 వికెట్లు మాత్రమే తీయగలిగారు. అదేంటంటే ఒక రన్అట్, ఒకటి వచ్చేసి ఫస్ట్లో ట్రావిస్ హెడ్ వికెట్ తీసింది. ఓన్లీ ఆ వికెట్ కూడా అక్షర్ పటేల్కే పడింది. సో అతను ఇంకొన్ని 2 ఓవర్లు వేసి ఉండొచ్చు కదా. 242 పరుగులు చేంజ్ చేయడానికి వచ్చినటువంటి ఢిల్లీకి స్టార్టింగ్లోనే వికెట్ అయితే పోయింది. ఇక్కడ ఎస్ఆర్హెచ్ వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి అక్కడ మధుశంకాన్ని తీసుకొని వచ్చారు. చాలా మంచి బౌలర్ ఇతను. పవర్ ప్లేలో చాలా వరకు మంచి వికెట్లు తీస్తారు. ఈవెన్ 2023 వరల్డ్ కప్లో కూడా కోహ్లీని అవుట్ చేసిన కూడా ఇతనే. అక్కడ డక్అవుట్ అయిపోయాడు కోహ్లీ, సింగిల్ కోసం ట్రై చేసి రాక. సో అటువంటి బౌలర్ అయితే చాలా వరకు ఇక్కడ యూజ్ అయ్యాడు వీళ్ళకి. సో ఇతను శ్రీలంక ప్లేయర్ని అవుట్ చేశాడు నిశాంక్ అవుట్ అయిన తర్వాత రాహుల్, నితీష్ రాణా చాలా మంచిగా ఆడి ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేశారు. సో వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు అయితే కొంచెం దగ్గరకు వస్తారా అనిపించింది చేజింగ్కు. కానీ ఇక్కడ మళ్ళీ అయితే అక్కడ ఇషాన్ మలింగా కానీ తర్వాత షాకిబ్ హుసేన్ చాలా మంచిగా బౌలింగ్ చేసి అయితే రాహుల్ను తర్వాత వచ్చేసి ఇక్కడ బాగా ఆడుతున్నప్పుడు నితీష్ రాణాని అయితే అవుట్ చేశారు. సమీర్ రిజ్వీ లాస్ట్ దాకా ఉన్నాయి కానీ 41 రన్స్ అయితే చేశాడు. చాలా స్లోయర్ బాల్కి అయితే ఇతను అయితే అవుట్ అయిపోయాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో చాలా వికెట్స్ వచ్చేసి స్లోయర్ బాల్స్కే పడ్డాయి. ముఖ్యంగా ఇషాన్ మలింగ్ అయితే అద్భుతమైన స్లో బాల్స్ అయితే వేశాడు. ప్రతి బ్యాట్స్మెన్ కూడా అతని స్లో బాల్స్ అయితే అవుట్ చేశాడు. ఈవెన్ అక్కడ రివర్స్ స్వీప్ ఆడుతున్నప్పుడు కూడా మంచిగా బాల్ని అయితే ట్రన్ చేసి అక్కడ అవుట్ చేశాడు. ఇక్కడ వచ్చేసి క్రెడిట్ చాలా వరకు అయితే ఇషాన్ మలింగాకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా దగ్గర వచ్చేవాళ్ళు, కానీ ఇక్కడ స్లో బాల్స్ వికెట్లు తీస్తూ పోవడం వల్ల అయితే వాళ్ళైతే స్లో డౌన్ అయిపోయారు. ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ ఓవర్ దాకా వాళ్ళు అయితే ఆడారు. ఇక్కడ మిగతా వాళ్ళు కూడా బౌలింగ్ వేశారు, కానీ అంత గొప్ప బౌలింగ్ ఏం కాదు. కానీ ఇషాన్ మలింగ లాస్ట్లో వచ్చేసి హర్షిద్ దూబే 16 ఓవర్ల దాకా వచ్చేసి హర్షిద్ దూబేని అయితే తేలేదు. కానీ అక్కడ వచ్చేసి కెప్టెన్ ఇషాన్ కిషన్ అయితే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అలాంటి ఏం చూడలేదు. అక్కడ వచ్చేసి ఎవరున్నా కానీ ఇతను తీసుకొని వచ్చాడు, 2 ఓవర్లు వేయించాడు. లాస్ట్ ఓవర్కి వచ్చినప్పటికీ అతను 3 వికెట్లు అయితే తీసుకున్నాడు హర్షిద్ దూబే. సో ఇక్కడ ఇషాన్ కిషన్ మెచ్చుకోవాలి. ఎందుకంటే 10 ఓవర్స్లో అక్కడ అక్షర్ పటేల్ చేసిన తప్పు చేయకుండా బౌలింగ్ అయితే హర్షిద్ దూబేకి ఇచ్చి మంచి వికెట్లు అయితే తీసుకున్నాడు. సో కెప్టెన్ అనేవాడు ప్రతిసారి కూడా బౌలర్ని నమ్మాలి, తర్వాత వచ్చేసి మంచిగా ప్లాన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే మ్యాచ్లు గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 20 ఓవర్స్లో 195 రన్స్ అయితే చేశారు, 9 వికెట్స్ కోల్పోయి. ఇక్కడ బౌలింగ్ చూస్తుంటే ఇషాన్ మలింగ 4 వికెట్లు తీశాడు, తర్వాత వచ్చేసి హర్షిద్ దూబే 3 వికెట్లు తీశాడు. షాకిబ్ హుసేన్, మధుశంక చెరొక వికెట్ అయితే తీశారు. ఓవరాల్గా ఈ మ్యాచ్ గెలిచిందంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్, తర్వాత వచ్చేసి ఇషాన్ మలింగ, హర్షిద్ దూబే బౌలింగ్. సో ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఎంతో ఎస్ఆర్హెచ్కి యూజ్ అయిందంటే అక్కడ ఖచ్చితంగా నితీష్ రాణానే. ఎందుకంటే అతను 4 ఓవర్లు వేసినప్పుడు ఇతను అయితే 50 రన్లు ఇవ్వడం వల్ల అయితే వీళ్ళకి 250 స్కోర్ అయితే వచ్చింది. సో అక్కడ ఒక 20-30 రన్స్ తగ్గినింటే అంత ఈజీగా వాళ్ళు 240 చేసేవాళ్ళు కాదు. అక్కడ అభిషేక్ శర్మ కూడా అవుట్ అయ్యింది, ఇంకొన్ని రన్స్ కూడా తగ్గేటి. సో అదైతే చేయలేకపోయారు, దానివల్ల డీసీ ఓడిపోయారు. మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.